హలో అండి. టుడే రెసిపీ అండి బెండకాయ వెల్లుల్లిపాయ కారం అండి. దానికి కావాల్సిన పదార్థాలండి బెండకాయలండి. ముందే కడిగి శుభ్రం కోసి పెట్టుకున్నానండి తడంతా ఆరిపోయే వరకు. ఉల్లిపాయలండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మీడియం సైజ్ ఉల్లిపాయ అండి. తర్వాత అండి వెల్లుల్లిపాయ కారానికి మనం తీసుకున్న బెండకాయలు బట్టండి. నేను పావు కిలో తీసుకున్నానండి. 1½ స్పూను కారం వేస్తున్నానండి. ఒక స్పూను గల్లుప్పు వేస్తున్నానండి. సాలపోతే మళ్ళీ తర్వాత వేసుకుందామండి. జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నానండి. తర్వాత లాస్ట్కి ఎల్లుల్లిపాయలు వేసి తిప్పాలండి, మిక్సీలో తిప్పాలి. అయిన తర్వాత అండి లాస్ట్కి ఎల్లుల్లిపాయలు వేసి ఓ పల్స్ ఇవ్వాలండి, అంతేనండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఎల్లుల్లిపాయలు వేసి. తర్వాత కూర అంతా మగ్గిన తర్వాత వేయాలండి. ఇప్పుడండి ఇలా బాండీ పెట్టాలండి, కొంచెం వెడల్పుదే పెట్టుకోవాలండి. దీంట్లో బెండకాయలకు కొంచెం ఎక్కువ నూనె పోయాలండి. 2 or 3 స్పూన్స్ నూనె వేయాలండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయాలి. ఈ ఉల్లిపాయలు ఇలా అయిన తర్వాత కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసి తిప్పాలండి. తిప్పిన తర్వాత బెండకాయలు వేయాలండి. బెండకాయ వేపుడికి ఆటకండి మూతలు పెట్టకూడదండి. మూత పెడితే దాంట్లో ఉన్న వాటర్ వస్తాయి కదండి, మూతకి దీనికి ఉన్న వాటర్లు. అందుకని మూతతో పెట్టకుండా వేపాలండి. ఇలా ఒక 5 or 12 minutes అండి తిప్పాలండి. తిప్పిన తర్వాత వేగాలండి, బాగా వేగాలండి. బెండకాయ వేగపోతే టేస్ట్ ఉండదండి. ఒక 5 or 10 minutes కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా సగం సిమ్లో పెట్టి ఆపాలండి. ఇప్పుడండి కొంచెం చిటికెడు పసుపు వేయాలండి. చిటికెడు అంటే చిటికెడు చాలండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టిన ఎల్లుల్లిపాయ కారం వేయాలండి. దీంట్లోనే ఉప్పు, కారం, ఎల్లుల్లిపాయ జీలకర్ర వేస్తాం కదండి, లాస్ట్కి వేయాలండి. ఇలా ఎల్లుల్లిపాయ కారం మొత్తం కూర పట్టేదాకా ఆగనివ్వాలండి, సగం సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి. అంతేనండి, బెండకాయ వెల్లుల్లిపాయ కారం కూర రెడీ అండి. మీకు ఆఫ్ చేయడమేనండి పొయ్యి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ అండి. రాయల్ రాజేశ్వరి ఛానల్ అండి.